అందరికీ మాఘమాసం శుభాకాంక్షలు. మాఘమాసంలో మాఘగౌరి నోము అని ఒకటి చేసుకుంటారనమాట. తెలుస్తూనే ఉంది కదా, గౌరీదేవికి సంబంధించిన నోము. పూర్వం ఒక బ్రాహ్మణ దంపతులకి చాలా కాలం తర్వాత ఒక అమ్మాయి పుట్టింది. యుక్త వయసు రాగానే పెళ్లి చేశారు. దురదృష్టవశాత్తు పెళ్లి చేసిన కొద్ది రోజులకే అల్లుడు గతించాడు. దాంతో చాలా బాధపడ్డారు తల్లిదండ్రులు ఇద్దరు. బాధపడి దుఃఖిస్తూ ఉన్నారు. ఇంతలో వాళ్ళ ఇంటికి ఒక సాధు పురుషుడు వచ్చాడు. ఎందుకయ్యా దుఃఖిస్తున్నారు మీరు అని వీళ్ళని అడిగితే వీళ్ళు చెప్పారు తమ దుఃఖం అంతా కూడా. ఈ దుఃఖం నుంచి కూడా తేరుకోవాలి అని అంటే తీర్థయాత్రలు చేయాల్సి ఉంటుంది. తీర్థయాత్రల కోసం మీరు బయలుదేరితే మార్గ మధ్యలో మీకు ఒక చెరువు కనబడుతుంది. చెరువు కనబడితే మీరు చాలా అదృష్టవంతులు. లేకపోయినా తీర్థాటన వల్ల మీకు మనశ్శాంతి కలుగుతుంది, దుఃఖం కూడా కొంచెం ఉపశమిస్తుంది. ఆ చెరువు దగ్గర ముత్తైదువులు వితంతువులు అందరూ కూడా వ్రతం చేసుకుంటూ ఉంటారు. అక్కడ ఒక పండు ముత్తైదువ ఆవిడ ఆధ్వర్యంలో ఆ వ్రతం జరుగుతూ ఉంటుంది. మీరు వెళ్ళి ఆ పూజలు అవి ఏమిటో వివరాలు తెలుసుకోండి, తద్వారా మీకు ఉపాయం కనబడుతుంది అని అన్నాడు. సరే, వీళ్ళు తీర్థాటనకు బయలుదేరారు. అదృష్టవశాత్తు వీళ్ళకి ఆ చెరువు కనిపించింది. అక్కడ ఒక పక్కన ముత్తైదువులు, ఇంకొక పక్కన పూర్వ సువాసినులు కూర్చొని వ్రతం చేసుకుంటూ ఉన్నారు. అప్పుడు ఒక ముసలావిడ, అంటే పార్వతీదేవి సాక్షాత్తుగా పండు ముసలావిడిగా ఉండి అక్కడ వ్రతం చేయిస్తుందన్నమాట. 5 పద్మాల ముగ్గులు పెట్టుకుని పూజలు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు. ఇవన్నీ కూడా ఆ పెద్దావిడ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. ఇదేమిటి, ఈ పూజ ఏమిటి, వివరాలు ఏమిటి, మాకు కూడా చెప్పండి అని బ్రాహ్మణ దంపతులు వెళ్ళి అడిగారు. అడిగితే ఆ ముసలావిడ వీళ్ళని పక్కకు తీసుకువెళ్ళి వివరాలన్నీ చెప్పిందనమాట. ఏమిటి మీ కథ అని అంతా అడిగి తెలుసుకుని బ్రాహ్మణ దంపతుల కుమార్తె అయిన బాల వితంతువుతో ఆ పక్కనే ఉన్న చెరువులో స్నానం చేయించి ఒక దోసెడు మట్టి తీసి గట్టు మీద పోయమ్మా అని చెప్పింది. ఆ అమ్మాయి అట్లాగే చేసింది. ఆ దోసెడు మట్టి పసుపోయింది. రెండవసారి మళ్ళీ పోయమ్మా అంటే మళ్ళీ పోసింది ఆ అమ్మాయి. ఈసారి కుంకుమైంది. 3వసారి కొబ్బరికాయలైంది. 4వసారి బెల్లమైంది. 5వసారి జీలకర్ర అయింది. ఆవిడ వీళ్ళని ఆశీర్వదించి మాఘగౌరి నోము నోచుకోమ్మా, నీకు మేలు జరుగుతుంది అని చెప్పి ఆశీర్వదించి ఆ నోము ఎట్లా నోచుకోవాలి అవన్నీ చెప్పి పంపించేసింది అనమాట. అప్పుడు ఆమె తల్లిదండ్రులు ఇంటికి తీసుకొచ్చి ఆమె చేత నోము నోయించారు. ఆ నోము నోచిన పుణ్య ఫలితంగా మరణించినటువంటి భర్త సజీవుడై తిరిగి వచ్చాడు. పూర్వకాలంలో ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు మనకు. చాదస్తమని కొట్టిపారేయకూడదు. దీని వెనకాల మనకు ఏకాగ్రత కలగడానికి, దుఃఖం నుంచి ఉపశమనం కలిగించే ఉపాయాలు తోచడానికి, పెద్దల ఆశీస్సుల వల్ల మనకు మేలు జరుగుతుందనే ఒక మంచి నమ్మకానికి కూడా ప్రోది ఉందన్నమాట. దీనికి ఈ వ్రతం చేయడానికి విధానం ఏం చెప్పారంటే 5 సంవత్సరాలు నోచుకోవాలి. మాఘమాసంలో అమావాస్య వెళ్ళిన పాడ్యం నాడు మొదలుపెట్టి తరువాత మాసం పాడ్యం నాడు వరకు, అంటే 30 రోజుల పాటు వ్రతం చేసుకోవాలి. ప్రతిరోజు ఉదయం ఏటిలో కానీ నదిలో కానీ స్నానం చేయాలి. నీలాటి రేవులో పసుపుతోటి 5 పద్మాలు, కుంకుమతోటి 5 పద్మాలు, పిండితోటి 5 పద్మాలు బొమ్మలు వేసి పసుపు గౌరిని అక్కడ ప్రతిష్ఠించి పూజ చేయాలి. నెల్లాళ్ళు అయిపోగానే మొదటి సంవత్సరం షేరుంబావు పసుపు, 2వ సంవత్సరం షేరుంబావు కుంకుమ, 3వ సంవత్సరం లెక్క చొప్పున కొబ్బరికాయలు, 4వ సంవత్సరం బెల్లం, 5వ సంవత్సరం జీలకర్ర, వరుసగా ఒక్కొక్క ముత్తైదుకు ఆయన ఇవ్వాలి. 5 సంవత్సరాలు గడిచిన తర్వాత 5గురు ముత్తైదువులను ఇంటికి పిలిచి వాళ్ళకు తలంటి స్నానం చేయించి, బట్టలు పెట్టి అలంకరించి, విందు భోజనం చేయించి, ఈ 5 సంవత్సరాలు బట్టి ఏ వాయనాలు ఒక్కొక్కరికి ఇస్తున్నారో అవన్నీ కూడా కలిపి ఈ 5గురికి ఒక్కొక్కరికి షేరుంబావు చొప్పున 5 పదార్థాలు కూడా ఇవ్వాలన్నమాట. ఈ విధంగా 5 ఏళ్ల పాటు చేసుకుంటే ఇదే ఉద్యోగం. 10 మందితో కలిసిమెలిసి ఉండడానికి, పెద్దవాళ్ల మాట వినడం వల్ల మనకు మేలు జరుగుతుందన్న ఒక నమ్మకం వృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. పూర్వం ఆడపిల్లలకు చాలా నిబంధనలు నిష్టలు ఉండేవి, బయటికి పంపించేవాళ్ళు కాదు. ఈ వ్రతాల పుణ్యమాని 10 మందిని కలవడానికి వీలు కలుగుతుంది. మనం కూడా ఇప్పటికీ పేరెంటాలు అవి చేసుకుంటూ ఉంటాం. ఎందుకు అని అంటే 10 మందిని కలవడం, వాళ్ళ ఆచార వ్యవహారాలు తెలుసుకోవడం, మనవి వాళ్ళకు చెప్పడం, మనం చేసుకున్న ఆహార పదార్థాలు ఇవన్నీ ఇతరులకు పంచడం, రకరకాల రుచులు తెలుసుకోవడం, సాంఘిక జీవనం ఎట్లా జీవించాలనేది ఈ వ్రతాలు నోముల వల్ల మనకు మన పెద్దలు నియమించారనమాట. దుఃఖాల నుంచి ఉపశమనం కలగడానికి, తర్వాత స్త్రీలకు మేలు జరగడానికి, కన్నెపిల్లలకు మంచి భర్తలు రావడానికి రకరకాల నోములు వ్రతాలు చెప్పారు మన వాళ్ళు. అవన్నీ చేసుకోవటం వల్ల మానసిక ఆనందం మన జీవితానికి చాలా ముఖ్యం.
ఆ మానసిక ఆనందం కలగడమే మన లక్ష్యంగా భావించుకుని ఇవన్నిటిని కూడా మనం చేసుకుంటూ ఉండాలి. నమస్కారం.